ఓకే. హాయ్ అందరికి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు రాధిక. మన గురువులందరికీ సమస్త గురు మండలికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. వంశీ సార్‌కి, హేమ మేడంకి, మన టీమ్ అందరికీ కూడా ఆహ్, విషెస్ వెల్కమ్ చెప్తున్నాను. నేను కొన్ని డ్రీమ్స్ షేర్ చేసుకుందామని అనిపించింది. డ్రీమ్స్ జర్నీ మనం ఏ విధంగా ఎట్లాంటి డ్రీమ్స్ వచ్చాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎలా ఓవర్‌కమ్ అయ్యాము డ్రీమ్స్, ఎలా అర్థం చేసుకోవాలి, దాని గురించి ఒక చిన్న క్లాస్ చెప్దామని అనిపించింది. అందరికి ఎవరికైనా ఒకరికి యూజ్ వస్తుంది కదా అని చెప్పేసి అనిపించింది. సో, ఫస్ట్ ఏంటంటే, నా ఒక చిన్న ఇష్యూ చెప్తాను. డ్రీము దానికి రిలేటెడ్ ఎలా వచ్చింది అనేది చెప్తాను. ఆహ్, ఒక టైంలో కరోనా టైంలో యాక్చువల్‌గా అప్పుడు ఎలా అయింది అంటే, చాలా సప్రెస్ అయిందనమాట. ఐ మీన్ బాడీ సిస్టమ్ అనేది చాలా ప్రాబ్లమ్‌కి వెళ్ళిపోయింది. ఏమైంది అనేది నాకు తెలియట్లేదు. ఈ పెయిన్ ఉంది, ఈ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి దాని గురించి కనీసం బాధపడి, ఆలోచించి ఒక్క కన్నీటి చుక్క ఏడవడం కూడా నా చేతుల్లో లేదనమాట. అట్లా ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోయింది అంతా మైండ్, బాడీ సిస్టమ్ అంతా. కొంచెం చిన్నగా ఆలోచిస్తే, చిన్న బాధపడితే తలంతా నర్వ్స్ అన్నీ పెయిన్ అయ్యేవన్నమాట. సో, అట్లా అయిపోయి అన్నీ ఏంటంటే, ఆ ఎమోషన్స్ అన్నీ బయటికి వెళ్ళకుండా అలా స్ట్రక్ అయిపోయాయి బాడీలో మొత్తంలో. ఇది నాకు తర్వాత అర్థమైంది. దానివల్ల ఇష్యూస్ వస్తాయా అని జెప్పేసి. చాలా హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉండే అన్నమాట పరిస్థితి. సో, నాకొక డ్రీమ్ వచ్చింది అప్పుడు. ఆహ్, ఇట్లానే 36 మన కర్మధ్యానం చేసి పడుకొని అడిగాను ఏంటి అని చెప్పేసి మాస్టర్స్ మనకి సజెషన్స్ కూడా ఇస్తారు. అని ఈ డ్రీమ్ ద్వారా అర్థమైంది. అయితే నేను అక్కడ డ్రీమ్‌లో ఉన్నాను. ఒక మాస్టర్ వచ్చారు. ఆ మాస్టర్ వాళ్ళు ఎలా ఉన్నారు అనంటే మనలాగే ఉన్నారు. ఇప్పటిలాగే మనుషుల్లాగే అలాగే కనిపించారు. మంచి ప్యాంట్, షర్ట్ వేసుకొని అలాగా. నాకు ఒక్కటే మాట చెప్పారు. ఏంటంటే నాడి శుద్ధి ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పారు. చెప్పారు. విన్నాను. అప్పుడు కొంచెం నేను డల్ స్టేట్‌లో ఉన్నాననమాట. మాస్టర్స్ మళ్ళీ రెండోసారి చెప్పారు. మళ్ళీ అది ఎక్కడ తీసుకోవాలి అని కూడా చెప్పారు. ఆ ప్లేస్ కుక్కట్పల్లి అని. కుక్కట్పల్లి అని క్లియర్‌గా చెప్పారనమాట పేరు గూడా. నాకు తెలుసు హైదరాబాద్ మొత్తం ఐడియా ఉంది. మా ఇంటి నుంచి కుక్కట్పల్లి ఎలా వెళ్ళాలి అది అంతా ఐడియా ఉంది. కాకపోతే నేను మళ్ళీ బై చాన్స్ ఏమైనా మర్చిపోతానేమో అని ఆ మాస్టర్ నాకు గట్టిగా చెప్పాడు రెండోసారి. ఏంటి చెప్పు కుక్కట్పల్లి బస్ నంబర్ తెలుసా? బస్ నంబర్ గుర్తుందా? అని అలా అడిగారనమాట మర్చిపోకుండా. పొద్దున్న లేసి చూసేసరికి ఆ డ్రీమ్ నాకు గుర్తొచ్చింది. సో, ఇలా చెప్పారు. నేనైతే షాక్ అయ్యాను. కుక్కట్పల్లి అని పేరు గూడా మెన్షన్ జేసేసరికి. సరే అని చెప్పేసి నేనింక నా రీసెర్చ్ స్టార్ట్ చేశాను. చూడడము నాడీ శుద్ధి దానికి సంబంధించిన హాస్పిటల్స్ ఎక్కడుంటాయి, ఏంటి అని జెప్పేసి ఆహ్, వెతుకుతూ ఉన్నాననమాట. కొన్ని 2, 3 దొరికాయి. కాల్ చేసి మాట్లాడాను. 2, 3 విజిట్ అయ్యి వెళ్లి చూసి వచ్చాను. అవి ఎలా ఉన్నాయంటే నాకు వెంటనే అంటే మాస్టర్‌ని గుర్తు చేసుకుంటూ వాళ్ళని ఖచ్చితంగా నాకు బ్లెస్సింగ్స్ ఇయ్యమని అడిగాను. నా రీసెర్చ్ కూడా సొంతంగా నేను చేశాను. కొన్ని హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు కేవలం మనీ కోసం అన్నట్టుగా ఇలా పేషెంట్ ఇలా వచ్చేసి డబ్బులు తీసుకొని ఏదో చేసి పంపించేటట్టుగా అలా 2, 3 హాస్పిటల్స్ తిరిగాను. ఒక హాస్పిటల్‌లో మొత్తం అడిగాను. వాళ్ళు ఒక ప్యాకేజ్ లాగా చెప్పారనమాట. 10 డేస్ ఇంత అమౌంట్ ఇలా అని చెప్పేసి. ఆహ్, అక్కడే ఉండాలి స్టే. ఆ తర్వాత ఇంకా చూసాను. కుకట్పల్లి ఏరియాలోనే చూసాను. అటు సైడ్ కేపీహెచ్‌బీ అంతా. ఇంకొకటి అలా ఒక వారం రోజులు రీసెర్చ్ చేశాను. ఇంకొకటి
చేసిన ప్రతి దాంట్లో గూడా ఇంకా మాస్టర్స్‌ని, సాయిబాబాని బ్లెస్సింగ్స్ ఇయ్యమని అది మంచిది ఏమని ఉన్నాయి కాబట్టి నాకి మంచిది దొరికింది. ఫేస్‌బుక్ రీల్స్‌లో ఒకటి దొరికిందనమాట హాస్పిటల్. సో, తన దగ్గరికి వెళ్తే నాకు అది ఒక ఏమంటారు ఒక మనిషిని మంచిగా పట్టించుకొని చూసి కేర్ తీసుకొని మన పరిస్థితి ఏంటి దాన్ని బట్టి చూసా అని మీద అనిపిచ్చింది. నాకు కరెక్ట్‌గా ఒక 10 రోజుల్లో దొరికింది. తిరిగాను ఒక 10 రోజులు దొరికిందనమాట. సో, అలా సాయిబాబా బ్లెస్సింగ్స్‌తో కూడా నాకు ఒక ఆమె మంచి లేడీ డాక్టరు మంచి గైడెన్స్ ఇస్తుంది. ఏ ప్రాబ్లమ్‌కైనా కూడా మెడిటేటర్ తను కూడా ఆహ్, మెయిన్‌గా ఏంటంటే ఇంకొక ఎక్స్‌పీరియన్స్ శివుడు షీ ట్రస్ట్ అన్నమాట. నో నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఎక్కడంటే అక్కడ పిచ్చి హాస్పిటల్స్‌కి వెళ్ళలేదు. శివుడే చూయించినది అని నాకర్థమైంది. అక్కడికెళ్ళి అది చూసిన తర్వాత ఇంకెక్కువ నమ్మకం వచ్చింది. ఎందుకంటే మనము ఎప్పటినుంచో కూడా కర్మ విపాకం చేసుకుంటూ శివుడికి కర్మ విపాక ప్రక్రియ ద్వారా కర్మలు క్లియర్ చేసుకుంటూ ఉన్నాం కదా! సో, తను నాకు చాలా కేర్ తీసుకొని గైడెన్స్ ఇస్తూ చాలా బాగా చూసిందనమాట. అలాగా ఇంకొకసారి నిరూపణ అయింది నాకు. మనము ఈ మార్గంలో ఉంటే భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని చెప్పేసి. యాహ్! ఫస్ట్ టైమ్ చాలా నమ్మకమొచ్చింది. ఆ తర్వాత శివుడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టడు. మనం రియలైజేషన్‌లో ఉన్నాము. సో, ఈ ఇంత మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎల్లప్పుడూ గాడ్ అండర్‌లోనే మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టలేదు అని చెప్పేసి నేను ఆ నమ్మకంతో అక్కడ ప్రొసీడ్ అయ్యాననమాట. అయితే ఇంకొక డ్రీమొచ్చింది. ట్రీట్‌మెంట్ తీసుకునేటప్పుడు. ఆహ్, ఒక హాస్పిటల్‌లో ఉన్నాను. నేనున్నాను, బాబున్నాడు. బాబుకి ట్రీట్‌మెంట్ జరుగుతుంది. అక్కడ డాక్టర్ ఏదో చెప్తుందనమాట. అంటే ఇట్లా నమ్మకంతో పాటు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డాక్టర్ ఏం చెప్తుంది అన్నీ క్లారిటీగా తెలుసుకొనే నేను తీసుకుంటున్నాను. అక్కడ అన్ని ప్రశ్నలడిగి మనకు తెలియనిదేమన్నా ఉంటే గుడ్డిగా ఫాలో అవ్వలేం గదా! అది కొత్త ట్రీట్‌మెంట్. ఇప్పటివరకి హాస్పిటల్‌కెళ్ళి మెడిసిన్ తీసుకునేది అట్లా గాదనమాట. సో, ఇక్కడ అవేర్‌నెస్‌లోనే ఉన్నాను. డ్రీమ్‌లా చూయించారు. మా బాబుకేదో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు డాక్టరు. చెవి దగ్గర ఏదో చెయ్యాలి. ఈ ప్రాబ్లమ్ ఉంది. దీనికి ఈ ఆపరేషన్ చేయాలి అని చెప్తుందనమాట. కానీ అక్కడ సోల్‌లో ఎలా ఉన్నాను, అసలు డాక్టర్ ఏం చెప్తే అది నమ్మేస్తున్నాననమాట మొత్తానికి. నమ్మేసి సరే ప్రొసీడ్ అవ్వండి అని చెప్తున్నాను. తర్వాత లేచిన తర్వాత చూస్తే అరె! నేనిక్కడే ఇలాగా కరెక్ట్‌గానే అన్నీ తెలుసుకొనే చేసుకుంటున్నాను గదా! డ్రీమ్‌లో అలా ఉన్నానేంటి అని జెప్పేసి మళ్ళీ సోల్ లెవెల్‌లో మార్చుకోవాలి అని చెప్పేసి మళ్ళీ మెడిటేషన్ కూర్చొని అరే! ఇక్కడ ఇలా ఉన్నావు, అక్కడ అలా ఉన్నావేంటి ఆ మాత్రం తెలీదా? కొంచెం ఆలోచించాలి గదా! ఏ దానికి ఏం తీసుకోవాలి అలా గుడ్డిగా నమ్మేయకూడదు గదా! అని జెప్పేసి నా ఆత్మస్థితి చూయించారు. సేమ్ అదే ప్రాసెస్‌లో. ఏ స్టేజ్‌లో కూడా ఏది అవసరమో ఆ డ్రీమ్ ఇస్తూనే ఉన్నారు. సో, నేను దాన్ని మార్చుకున్నాననమాట. ఆ! ఆ ఇష్యూ చూడండి నాకు వచ్చిన ఇష్యూ నా లోపల ఇష్యూ ఉందని ఐ మీన్ ఆ ఇష్యూకి అది తీసుకోవాలి అని నాకు తెలీదు యాక్చువల్‌గా. ఎవరు ఏం చెప్పరు కూడా దాని గురించి. సో, నాకు మాస్టర్స్ ఆహ్, మన వెల్ విషర్స్ డ్రీమ్‌లో కనిపించి చెప్పడం అనేది నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది అది. అప్పటినుంచి అదే తీసుకుంటున్నాను. ఇంకా అదే అది మన మనం శివుడిని నమ్మేసి కర్మ విపాకం ప్రక్రియలో ఉన్నాం కాబట్టి, సో, నాకు దాని రిలేటెడే ఎక్కడ వదలలేదు అని చెప్పాను గదా! ఆ తర్వాత కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ అయింది. మా ఇంటి దగ్గర ఐ మీన్ ఇక్కడ మాకు దగ్గరలో ఒక టెంపుల్ ఉంటది. శివ టెంపుల్ ఉంటది. అన్న దేవుళ్ళు ఉంటారు. అది పీఠాధిపతుల ఆధ్వర్యంలో నడుస్తుందన్నమాట. హైదరాబాద్‌లో ఒక్కటే ఒక్క టెంపుల్ అలా ఉంది. అలాంటి అంత పద్ధతిగా అసలా పీఠాధిపతుల ఆధ్వర్యంలో నడిచే టెంపుల్ హైదరాబాద్‌లో ఉండడం చాలా ఆశ్చర్యకరం అన్నమాట. సర్ప్రైజింగ్. అక్కడ మేనేజ్‌మెంట్ పూజారులు గూడా చాలా అంటే చాలా పద్ధతిగా అందులోకెళ్ళాము అనంటే ఇంక బయట చింతననే రాదనమాట.
బావుంటారు. ఏ టు జెడ్ ప్రతి దేవుడు ఉంటారు. శివుడు, అమ్మవారు, గణపతి ప్రతి దేవుడికి ప్రత్యేకత. ఆహ్, మన వెంకటేశ్వర స్వామి ప్రతిది వాళ్ళు ఉంటారనమాట. సో, అక్కడ నేను ఈ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు ఈ కర్మ విపాకం ప్రాసెస్, ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అక్కడెళ్ళడం జరిగింది. మనకి అంటే ఏ ద్వారా ఏం చేసుకున్నా కానీ మనం రియలైజేషన్‌లో ఉంటున్నాం. మనము ఎక్కడ కర్మలు చూయించినా కానీ దాన్ని తీసి పారేయకుండా మనం రియలైజేషన్‌లో ఉండి మన సోల్ లెవెల్‌లో చేంజెస్ చేసుకుంటున్నాం. సో, అప్పుడు ఎక్స్‌పీరియన్స్ అయితే అసలు చెప్పలేము. శివుడి టెంపుల్‌లో జరిగింది. ఆహ్, కళ్యాణోత్సవాలనమాట. ఎక్కువగా శివుడి కళ్యాణోత్సవాలు ఎక్కడంటే అక్కడ జరగవు. వెంకటేశ్వర స్వామివే జరుగుతాయి. అక్కడ జరిగినప్పుడు అక్కడ ఒక 5 డేస్ జరిగాయి. 5 డేస్ వెళ్ళాననమాట. ప్రతిరోజు ఒక ఎక్స్‌పీరియన్స్. ఆహ్, హ్మ్. అక్కడ శివుడి అన్ని సాంగ్స్ అవి భజనలు, డోలు అసలదొక రకమైన ట్రాన్స్‌లోకెళ్ళిపోతామనమాట. అంత బాగా జరిగింది. నేనక్కడ మెడిటేషన్‌లో కూర్చున్నాను. మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు నాకు ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు శివుడు. నాకసలది చెప్పలేను. ఆహ్, అంటే అక్కడ సాంగ్‌ని బట్టి నాకు కనబడుతుంది. కళ్ళ ముందు విజన్స్ కనబడుతున్నాయన్నమాట. శివతాండవం మనకు తెలుసు కదా! శివుడు తాండవం చేస్తున్నట్టు. అక్కడ సాంగ్‌లో లిరిక్స్ ఎలా ఉన్నాయనంటే మనం పా చే పాపాలు చేసుంటాము. దానికి సంబంధించి మనము బాధపడుతుంటాము. ఏదో ఒక దారి కోసం వెతుకుతూ ఉంటాము. అట్లా జరుగుతూ ఉంటది. శివుడిని స్తోత్రిస్తూ జరుగుతుందనమాట అక్కడ పాటంతా గూడా. అక్కడ నా కళ్ళ ముందు విజన్ ఏంటి శివుడు తాండవం చేస్తున్నట్టు. నీ నాకు మొత్తం అట్లా అనుభూతి అయిందనమాట. నీ పాపాల్ని కడిగేయడానికి ఆహ్, నేనున్నాను. నేను కష్టపడుతున్నాను. నీ పాపాలను తొలగించడానికి నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను అని ఆహ్, అదొక 5 మినిట్స్ అనుభవం అలా శివతాండవం అసలు కళ్ళ ముందు కనిపించింది. చాలా బాగా మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కూల్ అయిన తర్వాత, ఇంక నేనున్నాను నీకు, కూల్‌గా ఉండు. ఆహ్, ఏమీ ప్రాబ్లమ్ లేదు అన్నట్టుగా ప్రేమ ఫ్రీక్వెన్సీ లవ్ ఎనర్జీస్ ఇస్తున్నట్టు అది కొంతసేపు ఎక్స్‌పీరియన్స్ అయింది. అసల ఆ టైంలో అయితే శివుడే కళ్ళ ముందు మన కోసం ఇంతగా వా మనం ఈ మార్గంలో ఉన్నాము. మంచి మార్గంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కాపాడుతారు. వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది నాకు కళ్ళ ముందు రుజువయిందక్కడ. అక్కడ ఇంకొక విజన్‌లో వచ్చిందనమాట. శివుడు మంచిగా రెడీ అయ్యి వాహనం మీద కూర్చున్నాడు. కూర్చొని ఉంది. నాకు ఫస్ట్ గుర్తుపట్టలేదది. తర్వాత నెక్స్ట్ డే ఆ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఉత్సవమూర్తి కళ్యాణం ఊరేగింపు స్టార్ట్ చేసినప్పుడు శివుడు అదే విధంగా ఉత్సవమూర్తిని రెడీ చేసి ఊరేగింపు చేస్తున్నారనమాట. నాకప్పుడు ఆ విజన్‌లో వచ్చింది గుర్తొచ్చింది. సో, శివుడు ఐ మీన్ మేము ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు కూడా నేను మీతో ఉన్నాను అనడానికి ప్రతీదీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తూనే ఉన్నారు. ఆహ్, ఉత్సవమూర్తిని చూసి డ్రీమ్‌లో అయితే అది ఇప్పటికీ గుర్తుంది నాకు. చాలా ఎంత మంచి ఎక్స్‌పీరియన్స్. ఆహ్, ఇంకొక డ్రీమ్ ఎక్స్‌పీరియన్స్ ఏందంటే ఆహ్, ఫస్ట్ నా సిట్యుయేషన్ చెప్తాను. ఐ మీన్ అంటే నేను జాబ్ చేశాను. ఎప్పుడు కూడా ఆహ్, మనీ ఇష్యూ అనేది రాదనమాట. ఈ లైఫ్‌లో నేనెలా ఉన్నాను అనంటే, నా గురించి ఆలోచించుకోకుండా కూడా పక్కన వాళ్ళకిచ్చేసే మనస్తత్వం అనమాట. ప్రతి ఒక్కరికి గాని, ఎవరికైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నా, అనుకున్న వాళ్ళకైనా, ఎవ్వరికైనా గాని అలా ఇచ్చే మనస్తత్వం. ఇప్పటికి అలాగే నడుస్తాంది 15 ఇయర్స్ నుంచి. నా దగ్గర ఏ రోజు లోటు రాలేదు. ఆహ్, అయితే కానీ సడెన్‌గా ఇలా హెల్త్ ఇష్యూస్‌లో ఉన్నాను. ఒక్కసారి సడెన్‌గా స్టార్ట్ అయిపోయాయి ప్రాబ్లమ్స్. అసలు మనీ లేకుంటే నడవదు ఇప్పుడు అన్న పరిస్థితి. అందులో నేను ఫేస్ చేస్తున్న హెల్త్ ఇష్యూస్. అసలు అన్ని దారులు మూసుకుపోయాయన్నమాట. అస్సలు ఎక్కడ హ్మ్.
చాలా టఫ్ సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయాననమాట. అంటే ఇన్ని రోజులు రాలేదు. అలాంటి ఇష్యూ రాలేదసలకి. నేను ఆల్‌మోస్ట్ అసలు ఎన్ని లాక్స్‌లో చెప్పలేనసలు. నేనింత సోషల్ సర్వీస్ చేశాను, ఇంత అందరికీ హెల్ప్ చేశాను. ఒక్కసారిగా ఇలా అయ్యేసరికి నాకేం అర్థం కాలేదు. అయితే చాలా అంటే కొంచెం టఫ్ సిట్యుయేషన్‌లో ఉంది అందరం కూడా. కొన్ని మంత్స్ అలాగే నడిచింది. బట్ అక్కడ ఒక రకమైన ఐ మీన్ ఇప్పుడు నేను హెల్త్ ఇష్యూస్ దాని నుంచి బయటపడాలి అనంటే అన్నీ ఇంటర్‌లింక్డ్ ఉన్నాయన్నమాట. సర్వైవ్ అవ్వాలంటే కూడా ఐ నీడ్ మనీ అన్నమాట. అలాంటప్పుడు మొన్న రీసెంట్‌గా మనకి డ్రీమ్స్ ప్రాజెక్ట్ జరిగింది గదా! ఆ రోజు యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు క్లాస్ ఉంది అన్నప్పుడు నాకు మార్నింగ్ నుంచి వినపడుతుందనమాట. మార్నింగ్ ఒక చిన్న విజన్ ఒచ్చి ఒక వాయిస్ వినపడింది. 100 క్రోర్స్ డీల్ సంథింగ్ అని జెప్పేసి. మళ్ళీ ఈవినింగ్ టైమ్‌లో 200 క్రోర్స్ అని వినపడుతుంది. సరే అదయిపోయింది. ఆ రోజు యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్ క్లాస్ జరిగింది. నైటు పడుకున్నాను. రోజు రెగ్యులర్ లాగానే కర్మధ్యానం చేసి పడుకున్నాను. అయితే ఆ డ్రీమ్ చూయించారసలకి దీనికి సంబంధించిందే అన్నమాట. నాకు మార్నింగ్ అట్లా ఇంత మనీ అని చెప్తే నాకర్థం కాలేదు. నైటు డ్రీమ్ చూయించారు డైరెక్ట్‌గా. అసలక్కడ హ్మ్, మన మనం ఎలా చేసాం మనకు తెలుసు కదా! ఇన్ఫర్మేషన్ కర్మలు చేస్తే ఎలా ఇస్తారని. అక్కడ ఎలా అంటే నన్ను పరిగెత్తించారసలు డ్రీమ్‌లో. ఒక్క దగ్గరైతే నన్ను ప్రతి అన్నమాట ఒక 5, 6 రకాలుగా చూయించారు. నన్ను చంపేయడానికి ప్రయత్నం జేస్తున్నారు. నేనేమో ఎంత పారిపోతున్నానసలకి. ఒక దగ్గరేమో అసలకి మనిషి మొత్తం నంబవ్వడానికి ఇంజెక్షన్స్ ఇచ్చేసారు. ఇంజెక్షన్స్ ఇస్తే కాలంతా నంబయిపోయింది. ఇంకొక దగ్గర ఇలాగే తప్పించుకొని పారిపోతూ ఉన్నాను. ఒక్కొక్క దగ్గర అసలు ఎలా ఒక్కొక్క చావు ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. కొంచెం కొంచెం నాకిచ్చారు. ఇంకొక దగ్గరైతే హ్మ్. నేను, బాబు ఉన్నాము. పైనుంచి రాళ్ళతో విసురుతున్నారు. రాళ్ళతో విసిరి చంపేయడానికి. అంత కష్టపడుతున్నాను చనిపోకుండా బతికి బయటపడడానికనమాట. రాళ్ళు తీసి మళ్ళీ వాళ్ళ పైన ఇసిరేయడము. ఇలా ప్రతి స్టేజ్ ఎన్ని 3, 4 టైప్స్ చూయించారు. భయంకరంగా ఆహ్, చంపడం అనేది. ఆ తర్వాత ఒక లిక్విడ్ అనమాట. ఒక లిక్విడ్ పోసేసారు. ఇంకా మనిషి అక్కడి నుంచి కదలడానికి లేదు. ఫ్రీజ్ అయిపోతుంది. ఆ లాస్ట్‌కొచ్చేసరికి నేనింకా చెప్పేసాను. పక్కనే మా బాబు కూడా ఉన్నాడు. ఇంక బాబుని కూడా కాపాడుకోవాలి, చంపేయొద్దు. డబ్బులిచ్చేస్తాను. నన్ను చంపకండి, వదిలేసేయండి అని నేనే చెప్తున్నాను. ఇక లేసి చూసిన తర్వాత అర్థమైంది ఏందంటే, అక్కడ మన యాతన శరీరంతో అనుభవించాను. మనం ఏమేం చేశామో, ఎన్ని రకాలుగా చంపాను, ఎన్ని విధాలుగా అని చెప్పేసి. ఇది దానికి సంబంధించిన దుష్కర్మ అని అర్థమైంది. అసలు లేచేసరికి నేనే షాక్‌లో ఉన్నాను. నేనేనా? అసలు ఉన్నానా? లేదా? ఏంటసలు? ఏం జరుగుతుంది? నాకసలు ఒక్క నిమిషం గూడా అర్థం గాలేదు. అసలు అన్ని రకాలుగా చంపడం ఏంటి మనుషులని? అప్పుడు అర్థమైందనమాట ఇంక. అన్నీ ఇట్లా ఇంటర్‌లింక్డ్ కలిపి ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చాయి అని జెప్పేసి. సో, వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళ దగ్గరున్న డబ్బులిచ్చేసారు. మార్నింగ్ ఏమో 200 క్రోర్స్ అని వినపడింది. అన్ని డబ్బులు ఈ విధంగా ఇది అనేసి చేశాను అని తర్వాత అర్థమైంది. ఇంగా వాళ్ళకి మనము కర్మవిపాకం ప్రక్రియ నమః శివాయ, శివుడిని ఇన్వైట్ చేసుకొని చేశాము. అదంతా చేస్తూ ఉన్నాను. ఒక్క మిరాకిల్ ఏందంటే, ఇది చూసుకున్నాను. చూసుకున్న తర్వాత అయిపోయిందా, నెక్స్ట్ డేనే నేను అడగకుండానే ఒక మాట, పాజిటివ్ మాట వచ్చిందనమాట. మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను అని చెప్పేసి. ఆ పాజిటివ్ మాట చాలు అడిగి మరీ ఇచ్చారు. అసల ఇంకా మళ్ళీ డ్రీమ్‌లో కూడా ఎలా జరుగుతుందంటే, నేను నాకక్కడ కర్మ చూయిస్తున్నారు. మళ్ళీ నా ఆత్మస్థితి.
కూడా చూయిస్తున్నారా అనిపిచ్చింది. వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తా ఉంటే నేను భయపడట్లేదు. ఆ చావు బాధని భరించాను. ఆ చావు బాధ ఎలా ఉంటది అనేది తెలిసింది. మళ్ళీ ఆహ్, నేనక్కడ భయపడలేదు. వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తుంటే నేను అడ్డుకోగలిగాను. వాళ్ళు ఎంత పెద్ద రాళ్ళు విసురుతున్నారు. ధైర్యంగా ఉండి రాళ్ళు తీసి మళ్ళీ వాళ్ళకే విసిరాననమాట ఇక్కడ. ఇంటర్నల్‌గా మన సోల్‌లో ఎవరన్నా మనల్ని చంపడానికి వస్తే ప్రొటెక్టివ్‌గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలమా? లేదా? ఆ ధైర్యం ఉందా? లేదా? సోల్‌లో అనేది కూడా చూపించారు. ఆత్మస్థితిని గూడా జూయించారు. నేను దానికి చాలా హ్యాపీ ఫీలయ్యాను. ధైర్యంగా ఉండాలి కదా! ధైర్యంగా ఉన్నాను కదా! ఉండాలి కదా! మనకు కావాల్సింది అదే గదా! అది కూడా నేర్చుకోవాలి గదా! అని చెప్పేసి ఇట్లా మిక్స్‌డ్ చూయించారు. ఈ విధంగా చూసుకున్నాను. ఇంకొక డ్రీమ్ ఏంటంటే నాకు ఆహ్, దేవుడు ఫేస్ కనపడింది. ఇప్పుడు బ్లూ కలర్‌లో ఎలా ఉంటుందో ఓన్లీ ఫేస్ కనపడిందనమాట. దగ్గర నుంచి చూస్తున్నాను దేవుడు. నేను ఆ ఫ్రీక్వెన్సీని బట్టి వెంకటేశ్వర స్వామి ఏమో అనుకున్నాననమాట. అయితే వెంకటేశ్వర స్వామి అనుకున్నాను డ్రీమ్‌లో. కానీ నాకక్కడే మళ్ళీ మాస్టర్స్ చూయించారు. కొంచెం పక్కకు తీసుకెళ్ళి పాపికొండలు చూయించారు. ఓహ్! ఇవి పాపికొండలా? అయితే ఇది భద్రాచలము. అయితే ఇక్కడున్నది రాముడు అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యాను. అలాగే చూస్తూ ఉన్నాను రాముడిని. నాకెక్కువగా రాముడితో కనెక్టివిటీ ఉంటదనమాట. చూపించారు. ఆ పక్కనే సరస్సు ఇప్పుడు అక్కడ దేవాలయం ఉన్నది అంతా అక్కడ నది అంతా అదే గదా! వాటరుంది, పూలు, చెట్లు, తోటలన్నీ ఉన్నాయి. ఆ పక్కనే ఒక కాలేజుంది. కాలేజ్‌లో గర్ల్స్ ఉన్నారు అమ్మాయిలు. ఎంచక్కా వాటర్‌లో ఆడుకుంటూ, పూలు, చెట్లు వాటన్నిటితో చేస్తూ హ్యాపీగా చదువుకుంటున్నారనమాట. చదువుకుంటున్నారు. అంత లోపలనే అక్కడ ఏం చూయించారంటే, ఇప్పుడు అది లేదు. గోడ కట్టేశారు. ఇప్పుడు కాలేజ్ వేరు అయిపోయింది. ఇది వేరు అయిపోయింది. అలా లేదు అని చూపించారు. అప్పుడు నువ్వు అలా ఉన్నావు. ఇప్పుడు ఇలా ఉన్నావు అని గూడా చూయించారు. అంటే నాకక్కడ భగవంతుడి యొక్క దర్శనం, సారూప్య సిద్ధాంతం మనకి చెప్తారు గదా! హ్మ్. సారు మనకేదైనా ప్రాబ్లమొచ్చినప్పుడు భగవంతుడి మనకి డ్రీమ్‌లో ఏ భగవంతుడు వచ్చాడో వాళ్ళని గుర్తు చేసుకొని, ఆ హ్యాపీనెస్‌ని ఫీలయ్యి మనని ధ్యానం చేసుకొని, మనం ఎవరికైనా చెప్పాలి ఇప్పుడు ఈ బాధొచ్చింది అన్నప్పుడు, ఆ మూర్తిని గుర్తు చేసుకొని చేసుకోమంటారు గదా! అది వచ్చింది. ప్లస్ ఈ ఇన్ఫర్మేషన్ గూడా వచ్చిందనమాట. అప్పుడు నాకర్థమైంది. సో, నా ఒక లైఫ్ అక్కడ ఉంది అని చెప్పేసి. లేవగానే నాకు ఇంకొకటేం అర్థమైందంటే, ఇప్పుడు నేను అనుకునేదాన్ని అయోధ్యలో ఇప్పుడు రాముడు ఉంటారు గదా! రాముడి విగ్రహము నిలబెట్టారు. మొత్తం ఆర్నమెంట్స్ ఏసారు. వెంకటేశ్వర స్వామిలాగా తయారు జేశారు. అసలు ఆయనకి ఎందుకంతగా ఇది అవసరమా డిస్టర్బెన్స్ అది అని జెప్పేసి అదొక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడున్న కళలో అసలకి ఫేస్‌కి ఏమీ లేకుండా ప్లెయిన్ దేవుడిని చూయించారు. లేవగానే నాకు అయోధ్యలో ఉన్న రాముడి ఫేసు ఈ రాముడి గుర్తొచ్చింది. గుర్తొచ్చి 2 చైతన్యాలు సేమే అని చెప్పేసి ఎక్స్‌పీరియన్స్ కూడా ఇచ్చారనమాట. అదే చైతన్యం. ఆ రాముడి చైతన్యమే ఇక్కడ కూడా ఉంది అని చెప్పేసి. మనం లైవ్‌లో వెళ్ళినా కూడా ఆ చైతన్యాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయలేము. నేను ఆ డ్రీమ్‌లో ఆ చైతన్యాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్ల, ఆ రాముడిలో ఉన్న చైతన్యాన్ని కూడా ఎక్స్‌పీరియన్స్ చేయగలిగాననమాట. ఇలాగా ఒక మంచి డ్రీము రాముడిదొచ్చింది. ఇంకా ఒకటి టెస్ట్ లాగొచ్చిందనమాట. సడెన్‌గా ఒక చిన్న బిట్ లాగొచ్చింది. నాకక్కడ వెంకటేశ్వర స్వామి లాగా అలంకరించున్న ఒక దేవుడున్నాడు. చూపించారు. నేనేంటి అక్కడ కష్టాల్లో ఉన్నాను. కష్టాలొస్తున్నాయి. దేవుడి దగ్గరికెళ్తున్నాను, మొక్కుతున్నాను. దాని నుంచి రిలీఫ్ అవుతున్నాను. మళ్ళీ కష్టాల్లాగానే మళ్ళీ దేవుడా అంటున్నాను, వెళ్తున్నాను. ఇలా ఉందనమాట. లాస్ట్‌కేమైంది అనంటే, అక్కడ కష్టాలు లేవు. లేకపోతే ఇంక నేను దేవుడిని చూడట్లేదు. నా ఆత్మస్థితిలో, సోల్‌లో అలా ఉంది.
నేను లేవగానే షాకయ్యాను. ఏంటిది? అసలలా ఉండగూడదు గదా! ఇప్పుడు ఉన్న లైఫ్‌లో మనం ఎంత దేవుడిని పట్టుకొని ఇలా ఉన్నాము. ఎప్పుడో ఒకసారి స్లిప్ అయినా కానీ మనల్ని మనం సరిచేసుకుంటూ ఉన్నాము. దేవుడేంటి అని చెప్పేసి అనమాట. నేనైతే సోల్ లెవెల్ అలా ఉందని చాలా షాకయ్యాను. తర్వాత ఎప్పుడప్పుడు సోల్‌కి అప్డేట్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఇలా టెస్ట్‌లో ఆహ్, నాకు చూయించారు. మనకి ఈ లైఫ్‌లోనే చేంజ్ చేసుకునే అవకాశం నేనైతే షాకయ్యాను. ఇంత కష్టాలు పడి దేవుడంటే విలువ ఇప్పుడు తెలుసుకొని అదే మార్గంలో ఉన్నాం గదా! దాని నుంచి మళ్ళీ డీవియేట్ అవ్వగూడదు. ఇంబాలెన్స్ అవ్వగూడదు. సో, దేవుడంటే విలువ తెలియనుకుంటే మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సుంటది. మళ్ళీ ఇంకెంతో ప్రాక్టీస్ కావాల్సుంటది. సో, అడుగడుగునా ఇలా ఇదైతే నాకైతే చాలా పెద్ద షాక్ అనిపించింది. డ్రీమ్ సోల్ లెవెల్‌లో ఇలా గూడా ఉందా? ఇలా ఉన్నానా? అని చెప్పేసి. సో, అది నేను అంతర్గుణాలు మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఎరుకలో ఉంటున్నాను. ఇది దేవుడితో ఇంకొక ఎక్స్‌పీరియన్స్. అయితే ఇంకొక డ్రీమ్ అంటే హెల్త్ ఇష్యూస్‌కి సంబంధించింది. నాడీకి సంబంధించిందే ఇంకొకటి అడిగాననమాట. అయితే అది కర్మ అని అర్థమవుతుంది. కానీ కొంచెం వెరైటీగా అనిపిచ్చింది ఎక్స్‌పీరియన్స్. అక్కడ ఏమవుతుంది అంటే నా ఎదురుగ్గా ఒక పడవలో మనుషుల్ని హ్మ్, మగవాళ్ళు, మగవాళ్ళు ఒక దాంట్లో నుంచి తీసి అంటే చనిపోయిన వాళ్ళనమాట. తీసేసి ఇటు పక్కన దహనం చేసే సెక్షన్ ఉంది. దాంట్లో పడేస్తా ఉన్నారు. ఆ చిన్న విజన్ లాగొచ్చింది. అలా చూపించారు. పక్కన పడవల్లో ఇద్దరున్నారనమా 2 పడవలున్నాయి. 2 పడవల్లో ఒక పడవలో నేను కూర్చున్నాను. అక్కడ ఒక పెద్దాయన అరుస్తా ఉన్నాడు. ఈ పడవల్లోని వీళ్ళని తీసేయండి, వీళ్ళని తీసేయండి, అక్కడ ఏసేయండి అని అరుస్తా ఉన్నారు. అది ఆ విధంగా ఒకప్పుడు నేను చేశానని చెప్పేసి నాకది కర్మ అని అర్థమైంది. కానీ అక్కడ ఇంతకు ముందే చెప్పాను గదా! నేనక్కడ ఎలా రియాక్ట్ అవుతున్నానంటే, అమ్మో! వీళ్ళు ఏదో చేసేటట్టున్నారు. ఇక్కడి నుంచి ఎలాగో తప్పించుకోవాలి అని చూస్తున్నాననమాట. సేమ్ అలాగే ఇంతకు ముందులాగే ఎక్కడైనా మనకి ఇబ్బంది వస్తే మనం పసిగట్టి తప్పించుకోగలమా లేదా? ఆ శక్తి ఉందా లేదా? ఆ జ్ఞానం ఉందా లేదా? అని జెప్పేసి టెస్ట్ కూడా ఎట్ ఎ టైమ్ జరిగిపోయింది. అక్కడ ఇంకొకటి ఏం చూయించారంటే అదే డ్రీమ్‌లో పక్కన ఇంకొక పడవ. అక్కడ నేనెంతున్నాను 5 ఫీట్ ఉన్నాను. నా పక్కన ఉన్న వాళ్ళు 7 ఫీట్ ఉన్నారు. ఎంత హైటు నన్ను త్రిపుల్ చేస్తే వాళ్ళున్నారు మనుషులు. అటు పక్కొకరు, ఇటు పక్కొకరు నిల్చున్నారు. మధ్యలో నేనొక చిన్న పిల్లలాగా కూర్చున్నాననమాట. వాళ్ళు తీసుకెళ్తున్నారు ఎక్కడో చీకట్లో పడవలో. అది అక్కడ అర్థమవుతుంది. వాళ్ళేదో చేస్తారు. నన్ను ఏదో చేయడానికే తీసుకెళ్తున్నారు అని జెప్పేసి. ట్రాన్స్‌పోర్ట్ అన్నమాట. ట్రాన్స్‌పోర్టేషన్. అయితే పక్కన ఒక చిన్న బోర్డ్ కనపడింది. బ్రహ్మ రాక్షసుడు, కుంభకర్ణుడు అని నాకు చెవులకు వినపడుతుంది. ఆ బోర్డ్ పైన రాసుంది. మళ్ళీ శ్రీకృష్ణుడు అని కూడా రాసుందన్నమాట. అది కనబడుతుంది. వీళ్ళు తీసుకెళ్తున్నారు. నేను సైమల్టేనియస్‌గా నా మైండ్‌లో ఏముంది, అమ్మ బాబోయ్! వీళ్ళు నన్ను ఏదో చేయడానికి ఆపదొస్తుంది నాకు. ఏదో జరగబోతుంది. ఎక్కడి నుంచి తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నాను. ఈ ఈ బోర్డ్ కనపడింది. ఇదంతా ఇన్ఫర్మేషన్ చూపించారు. అంతలోనే డ్రీమ్ అయిపోయింది. నేను ఇంకా లేచిన తర్వాత నాకర్థమైంది అంటే, ఆ కాలంలో నేనలా ఉండి, అలా చేశాను. అక్కడ జరిగిందంతా హింసే గదా! ఆ హింసలో నేను పాలు పంచుకున్నాను. నేను భాగమున్నాను అని చెప్పేసి నాకర్థమైంది. ఇవి ఈ ఆహ్, మెయిన్ నాకు సంబంధించిన డ్రీమ్స్. ప్రతీది వెరైటీగా మనకి దేవుడికి సంబంధించింది టెస్టు, ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్, ఆస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్ అన్నీ కలిపి ఒకటి ఒకటి చెప్పాలనిపించింది. చెప్పాను. ఓకే. థాంక్ యూ అండి అందరికి.
నేనొకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతాను. ఒక్కటే నిమిషం.